ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు పార్టీలో నిరంతరం మీరు చేసిన కృషిని గుర్తించి భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ మీరు పార్టీకి ఇదే విధేయతతోటి ఒక మంచి మనసుతోటి ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు. మొట్టమొదటిసారి రీజనల్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత 4 ప్రాంతాల వారీగా రీజనల్ కమిటీస్ ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రకు ఒక కమిటీ, ఉభయ గోదావరి జిల్లాలకు ఒక కమిటీ, కృష్ణా నుంచి పెన్నా వరకు ఒక కమిటీ 4 జిల్లాలకి, అదేవిధంగా రాయలసీమకు ఒక కమిటీ. ఆ కమిటీ సభ్యులు కొత్తగా అపాయింట్ అయిన తర్వాత మొట్టమొదటి సమావేశం. అందులో భాగంగా మనం మన పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే తప్పకుండా మనస్ఫూర్తిగా మనందరం గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే వీర మహిళా విభాగం ఎప్పుడు కూడా ఒక ఆదర్శవంతంగా రాజకీయాల్లో ఈ విధంగా ఒక పొలిటికల్ పార్టీకి ఒక విభాగం ఉంది. ఈ విధంగా మహిళలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏ కార్యక్రమమైనా సరే ధైర్యంగా నిలబడి ముందు తీసుకెళ్తారు, దూసుకుంటూ వెళ్తారనే భావన అందరిలో కలగాలి, ఆ స్ఫూర్తి ప్రతి ఒక్క మహిళలో నింపాలి అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మా కార్యక్రమాల్లో కూడా మీ అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అదే చెప్తారు. సో ముందుగా రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న మన సరోజ గారికి, గంటా స్వరూప గారికి, సుభాషిణి గారికి, ప్రియా సౌజన్య గారికి, ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, అదేవిధంగా కొత్తగా అపాయింట్ అయిన మన రీజనల్ కమిటీస్లో ఉన్న సభ్యులందరికీ కూడా మిమ్మల్ని అందరినీ నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ప్రధానమైన ఆలోచన పార్టీలో ఈరోజు ఏంటంటే రీజనల్ కమిటీస్ ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకి మనం మహిళా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ మహిళా కమిటీ మళ్ళీ స్థానికంగా ఉన్న మండలాల్లో పర్యటించి అక్కడ కూడా మండల కమిటీలు ఏర్పాటు చేసి వీలైనంత వరకు మీరు గ్రామ కమిటీల్లో కూడా కొంతమంది వీర మహిళలను గుర్తించి మన మెయిన్ కమిటీస్లో కూడా వాళ్ళకి స్థానం కల్పించేటట్టు ఒక ప్రక్రియ ప్రారంభించమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అసమానతలు సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రయత్నం చేసినంత మాత్రాన ఒక రోజులో తొలగిపోతుంది అనుకుంటే పొరపాటు అది. ఎందుకంటే మన ఓన్ పార్టీలో కూడా అనేక సందర్భాల్లో కమిటీలు వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కనీసం 25 నుంచి 30% మంది మహిళలు ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు. కానీ జిల్లా కమిటీలు వేసేటప్పుడు కానివ్వండి, లేదా రాష్ట్ర కమిటీలో మేము ఆ రోజు కూర్చుని ఆలోచించినప్పుడు కానివ్వండి, ఆ విధంగా అందరికీ స్థానం కల్పించలేకపోయాం. స్థానం కల్పించలేకపోయాను ఎందుకంటున్నారంటే కొంతమంది స్థానాన్ని పదవిగానే భావిస్తున్నారు. పదవి అనేది ఒక పెద్ద బాధ్యత. ఎందుకంటే నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, లేకపోతే నేను ఎన్ని జిల్లాలు తిరిగాను, లేకపోతే నేను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాను, ఇవన్నీ దయచేసి మీరు పక్కన పెట్టండి. 2 సంవత్సరాలు మన పార్టీ కోసం, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం పని చేసుకుంటున్నప్పుడు మనం నాయకత్వం చూపించాలి, ఆ చొరవ చూపించాలి. మనం ఏ విధంగా కష్టపడి పార్టీ బలోపేతం కోసం కొన్ని కార్యక్రమాల్లో మనం చేస్తామో ఆ కార్యక్రమాల ద్వారా మనకి కనీసం 100 నుంచి 1000 మంది కొత్తగా మన పార్టీలో వచ్చే విధంగా మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా సమస్యల గురించి మనకి లోటు లేదు. అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది, గ్రామాల్లో మనం పర్యటిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా జరిగిపోతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు. ఎవరు ఊహించని విధంగా ఈ ముఖ్యమంత్రి పరిపాలన చాలా బాగుందని గొప్పలు చెప్పుకుంటుంటే మీరు డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు, మొన్న మత్స్యకార భరోసా యాత్రలో తిరిగాం, మేము అందరం కూడా తిరిగినప్పుడు చూసాం, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సమస్యలు మామూలుగా లేవు. ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్న మహిళలు, వితంతువులు, చిన్న వయసులో పాపం భర్తను కోల్పోయి కూడా 8-9 నెలలు వాళ్ళు ఈరోజు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైతే వాళ్ళ భర్తను కోల్పోయారో, ఎవరైతే వృద్ధాప్యంలో పాపం వాళ్ళు కష్టపడి బతుకుతున్నారో, కొత్త పెన్షన్ కోసం వాళ్ళ పేరు నమోదు చేసుకున్న తర్వాత 9 నెలలు కూడా వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ ముఖ్యమంత్రి, వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటిని మనం ఎట్లా ఎండగట్టాలి, ఏ విధంగా మన జనసేన పార్టీ నుంచి మనం
ఇంకా బలోపేతంగా మనం వీర మహిళ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీలో రావాలి. క్షేత్రస్థాయిలో కష్టపడితేనే ఆ రిజల్ట్స్ వస్తాయి. మనం ఏదో సోషల్ మీడియాకో లేకపోతే ప్రెస్ మీటింగ్లకో ప్రెస్ కాన్ఫరెన్సుల కోసమో లేకపోతే మనం 10 మంది కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం మంచి కార్యక్రమం చేసామనే భావన కల్పించుకుంటే మాత్రం అది ఎక్కువగా ప్రభావితం చేయలేం. నేను ఈ సందర్భంగా నేను రాజకీయాల్లో ఎంతో చూశాను. నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక సంఘటన మీకు దృష్టికి తీసుకొస్తాను. 1979లో ఇందిరాగాంధీ గారు మా ఇంటికి వచ్చారు. అప్పటి వరకు బయట జరిగిన ప్రచారం ఏముండింది? ఆమె భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు. వారి తండ్రి గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు. అటువంటి కుటుంబ నేపథ్యం. ఆమె మా ఇంటికి ఆ రోజు వచ్చినప్పుడు, నేను అప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు స్కూల్లో కూడా ఇదే ప్రచారం, మోస్ట్ కరప్ట్ పర్సన్ అని, ఆమె అసలు మన దేశంలో ఉండకూడదు, ఇక్కడి నుంచి పంపించేయాలి బయటకని, అటువంటి భావాలు ప్రజల్లో ఆ రోజున బలంగా తీసుకెళ్లారు ప్రతిపక్షాలు. ఆ రోజున ఒక మహిళ మన సమాజంలో ఆ రోజు అంత కష్టపడి అనేకమైన నిర్ణయాలు ఆ రోజు తీసుకున్నామే. 1971 బంగ్లాదేశ్లో జరిగిన మన యుద్ధం ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు ఆమె సేవలేంటి, ఆమె నిర్ణయాలేంటి, ఆమె ఏ విధంగా బలంగా ఆ రోజున నాయకత్వం చూపించి, ఆమె కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి తెలుసుకుని, ఆర్మీలో ఉన్న జనరల్స్ కూడా ఆమె సలహా తీసుకుని ఆ రోజు మన యుద్ధాన్ని ముందు తీసుకెళ్ళి విజయం సాధించే విధంగా ఆమె నాయకత్వం చూపించింది. అటువంటి మహిళను కూడా కించపరిచే విధంగా రకరకాల పుంకాల కథలు రాసి మానసికంగా ఆమెను తగ్గించే విధంగా విపరీతమైన ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో. ఎందుకు ఈ విషయాలు మీతో పాల్పంచుకుంటున్నా అంటే, చాలా సందర్భాల్లో కొంతమంది మహిళలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మన వీర మహిళలు పాపం వాళ్ళ బాధ తట్టుకోలేక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించో లేకపోతే ఎవరో ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడారనే దానిపైన. దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు మన సమాజంలో రాజకీయ జీవితంలో మన ప్రస్థానం ముందు తీసుకెళ్లాలంటే ఎంత త్యాగానికి మనం సిద్ధపడాలి. మన కుటుంబంలో ఉన్న పెద్దలు కూడా పాపం వాళ్ళ నిండు మనసుతోటి మనం ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మన బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మనం భవిష్యత్తులో ఒక చక్కటి ప్రయాణం చేస్తున్నామనే నమ్మకం వాళ్ళకు కూడా కలగాలి. సో ఆ రోజు ఇందిరాగాంధీ గారితో నేను కూర్చున్నప్పుడు ఆమె పిలిపించి నన్ను, ఎందుకు దూరం ఎందుకుంటున్నావు, రా పక్కన రా అని చెప్పి నన్ను సోఫా మీద కూర్చోబెట్టుకుని సాధారణంగా అడిగే ప్రశ్నలు కొన్ని అడిగిన తర్వాత ఆమె మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుంటానని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేశారు. ఆమె బ్యాగ్లో ఆమెకు ఉంది ఆ రోజున 2 ఖాదీ చీరలు, ఒక టవలు, ఒక సోప్. అంటే దేశానికి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు అప్పటికే ఆమె చేశారు. 16 సంవత్సరాలు ఆమె తండ్రి గారు చేశారు. ఆమె ఆ రోజు దక్షిణాది ప్రాంతాల్లో పర్యటన కోసంలో వచ్చిన భాగంగా గవర్నమెంట్ అప్పుడు ఆమెకి అకామిడేషన్ ఇవ్వలేని పరిస్థితిలో, అప్పుడు మా తండ్రి గారు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆమెకి. ఆమె వచ్చి మా ఇంట్లో ఆ రోజు ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. అదేవిధంగా మొన్న అంటే గత ఎన్నికల కన్నా ముందు నేను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లక్నోకి వెళ్ళినప్పుడు మాయావతి గారిని కలిసాం. మాయావతి గారిని కలిసినప్పుడు మేమేదో సాధారణంగా ఒక చిన్న అరగంట మీటింగ్ కోసం అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. రాజమండ్రి సభ తర్వాత నేరుగా లక్నోకి వెళ్ళాం. ఆమె పవన్ కళ్యాణ్ గారు ఆయన గతంలో చేసిన పోరాటం, కాంశీరామ్ గారి గురించి, అంబేద్కర్ గారి గురించి ప్రతి సందర్భంలో ఏ విధంగా ఆయన కొన్ని సలహాలు సూచనలు ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్తారు, వాటి గురించి ఆమె చాలా ఆకర్షితులై అరగంట మీటింగ్ కాస్త 5 గంటల సేపు కొనసాగింది మాకు మీటింగ్. ఆ సందర్భంలో ఆమె ఏ విధంగా ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళ చిన్న స్థాయి నుంచి కష్టపడి మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది 3 సార్లు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మేమే ఆశ్చర్యపోయాం. ఆమెను కాంశీరామ్ గారు ఇంకొక 6 అంట ప్రతిరోజు పొద్దున్న లేచి జొన్న రొట్టెలు తయారు చేసుకొని, జొన్న రొట్టెలు పచ్చళ్ళు కట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ, ఉత్తరప్రదేశ్ అంటే దాదాపు మనకి ఉత్తరాంధ్ర అంత ఉంటుంది మనకి, మన సౌత్ ఇండియా అంత ఉంటుంది మనకి ఉత్తరప్రదేశ్. అంత పెద్ద రాష్ట్రంలో 403 అసెంబ్లీ సీట్లు అక్కడ ఉత్తరప్రదేశ్లో, అంత పెద్ద రాష్ట్రం. అక్కడ ఆమె కష్టపడి ఆ విధంగా సైకిల్ తొక్కుకుంటూ ప్రతి గ్రామంలో వెళ్ళి, అక్కడ వసతులు లేకపోయినా కూడా ఎక్కడంటే అక్కడ పడుకుని రాష్ట్రం మొత్తంలో కూడా బీఎస్పీ పార్టీని ఆ విధంగా ఆమె కష్టపడి పైకి తీసుకెళ్లి కాంశీరామ్ గారి నాయకత్వంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేశారు. ఆ స్ఫూర్తిని మీరు మీలో నింపుకోవాలి, ఆ పట్టుదల మీలో రావాలి. మనం ఏదో కేవలం
పదవుల కోసమో లేకపోతే ఒకరిపైన ఒకరు చేసుకోవడం సరిపోదు. మన రాజకీయ జీవితంలో ఒక అర్థం ఉండాలి. దేనికోసం చేస్తున్నాం మనం? ఇప్పుడు అందరూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామంటే ఉపన్యాసానికి పరిమితం అవుతే సరిపోదు కదా. మనలో మనం రావాలి ఆలోచనలు. మనం ఒక గ్రామాన్ని తీసుకుందాం, ఒక మండలాన్ని తీసుకుందాం, ఒక వార్డుని తీసుకుందాం, అక్కడ డోర్ టు డోర్ కార్యక్రమాలు చేద్దాం. జనసేన జెండా పట్టుకుని మనం తిరుగుదాం. మనతో పాటు నలుగురు రావచ్చు, 10 మంది రావచ్చు. ఇప్పుడు ఈ రోజున ఇంతమంది వచ్చారు, భవిష్యత్తులో ఈ హాలే కాదు బయట కూడా నిండిపోతారు మనకి వీర మహిళలు ఆ రోజు మనకి సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు. ఎందుకంటే పార్టీని ఆ విధంగా మనం బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాం. మీరే చూశారు, రాష్ట్రంలో కార్యవర్గం వచ్చింది, జిల్లాలో కార్యవర్గం వచ్చింది, మండల స్థాయిలో కార్యవర్గం వచ్చింది. అన్ని ప్రాంతాల్లో మనం అద్భుతంగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. మీరందరూ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంత ఇబ్బంది అయినా కూడా పాపం ప్రతి మీటింగ్కి మీరు కష్టపడి వస్తారు. అది చాలా గొప్ప విషయం. ఏ రాజకీయ పార్టీలో కూడా మనం ఈ విధంగా చూడలేదు మహిళల పార్టిసిపేషన్ జనసేన పార్టీలో ఉన్నట్టు. మనస్ఫూర్తిగా చాలా సందర్భాల్లో కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు మేము కలిసి ఉంటాం కాబట్టి మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకుని ఇదే చాలా బాధపడుతూ ఉంటాం కూడా. అందుకని ఈ సభకి మార్చి 14వ తారీఖు జరగబోయే సభకి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి మహిళల కోసం. పదే చెప్తా ఉన్నారు మన పార్టీ అధ్యక్షులు. ఎప్పుడు లేని విధంగా మహిళలకి సపరేట్గా ఎంట్రన్స్లు, సపరేట్గా ఎగ్జిట్లు, సపరేట్ ఏరియాస్ వాళ్ళు కూర్చోడానికి, అక్కడ అవసరమైతే టాయిలెట్స్ ఏర్పాట్లు కూడా చేసాం. మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, ఫుడ్ సౌకర్యాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే దూరం నుంచి వస్తూ ఉంటారు పాపం, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని అంత లోతుగా ఆలోచించే మంచి మనిషి మనకి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మీకు ఆ గౌరవం, ఆ నమ్మకం కూడా ఈ ప్రయాణం కోసం మీకు కలగాలి. ఎందుకంటే పార్టీ నిర్మాణం అనేది మామూలు విషయం కాదు, చాలా కష్టపడాల్సిన విషయం. ఎవరికి వారు ఉడతాభక్తిగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. కానీ పార్టీ సిద్ధాంతాలకి, భావాజాలానికి కట్టుబడి మనం ముందుకెళ్ళాలంటే ఒక డిసిప్లిన్ మనలో అవసరం. దయచేసి మీరందరూ కూడా నిండు మనసుతో ఆలోచించండి. మనం ఏ కార్యక్రమం చేసినా ఇది నా కార్యక్రమం లేకపోతే నేను చేస్తున్నాను అనే భావన కలగకుండా ఇది మన కార్యక్రమం, మనందరం కలిసికట్టుగా చేసుకుందాం. ఈరోజు ఎట్లా మనందరం కూర్చుని ఒక టీమ్ ఎఫర్ట్ లాగా మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నామో ఆ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఈ విధంగా కార్యక్రమం జరగాలి. అది జిల్లా స్థాయిలో కానివ్వండి, ఒక ప్రాంతంలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, తప్పకుండా ఆ భావన అందరిలో రావాలి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు పార్టీ నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. అది కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఇమీడియట్గా వాళ్ళకి రిజల్ట్ కనపడపోవచ్చు, కానీ ఒక ఆలోచన మేరకు మనం పార్టీ నిర్మాణం అనేది లోతుగా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళేటట్టు ఒక ప్రయాణం చేస్తున్నాం. కొన్ని కార్యక్రమాలు మీరు ఎంపిక చేసుకోండి. ఈరోజు ఉదయం నేను ఒక వ్యక్తి నన్ను కలిశారు, చాలా మంచి సలహా ఇచ్చాడు ఆయన. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మీ పార్టీకి ఒక మంచి సలహా ఇస్తానని చెప్పి వచ్చి కొద్దిసేపు కూర్చుని మాట్లాడాడు. నాకు చాలా నచ్చింది ఆ కార్యక్రమం. పొదుపు సంఘాల్లో మీ అందరికీ తెలుసు, పొదుపు సంఘాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయిలో ఉంది. ఎందుకంటే దాదాపు 93% మన మహిళలు కష్టపడి లోన్లు తిరిగి కడతారు. అది ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా అంత ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అయితే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెనాల్లో అయితే 100% కట్టేవాళ్ళు, ఎక్కడ కూడా పొరపాటు జరిగేది కాదు. అటువంటి గొప్ప మూమెంట్ పొదుపు సంఘాల ద్వారా మనం రాష్ట్రంలో తీసుకురాగలిగాం. కష్టపడే మనస్తత్వం ఉంది భారతదేశంలో. ఈ రోజుకి కూడా వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడు మహిళల గురించి ఎవరు మాట్లాడరు, కానీ వ్యవసాయ కూలీలు 80% మహిళలే. 80% మహిళలే. దాన్ని దయచేసి మీరు గర్వంగా చెప్పుకోండి. ఎందుకంటే మీరు ఈరోజు భారతదేశ బడ్జెట్ చూస్తే లేదా మన రెవెన్యూ చూస్తే ఈ రోజుకి కూడా ఏదో చాలా అభివృద్ధి జరిగిపోయాం, ఐటీ సెక్టారు, సర్వీస్ సెక్టార్ అదే అంటున్నారు, కానీ ఈ రోజుకి కూడా 73% ఈ రోజుకి కూడా మన బడ్జెట్లో వచ్చే ఆదాయం మనకి వ్యవసాయం నుంచే. కాబట్టి వ్యవసాయ ఆధారం చేసుకుని మన భారతదేశం ముందుకెళ్తోంది. మీరందరూ కూడా ఈ పొదుపు సంఘాల ద్వారా దయచేసి ఒక ఎక్స్పెరిమెంట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ రీజనల్ కమిటీస్ అందరూ కూడా మీరు ఆలోచించండి. కొత్తగా వచ్చారు కాబట్టి మీ ప్రాంతంలో మీరు పొదుపు సంఘాలతో కూర్చుని ఒకసారి ఒక 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో కలిసి వాళ్ళకి ఆర్థిక సహాయం మనం అందించేటట్టు, అక్కడి నుంచి వాళ్ళ ఏవైతే వ్యవసాయ కార్యక్రమాలు చేస్తారో అది కొత్తగా వచ్చే ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, లేకపోతే కొన్ని కమర్షియల్ పంటలు కావచ్చు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి వివరాలు తెలియదు పాపం చాలామందికి, కానీ మహిళలు ఒక పట్టుదలతోటి తలుచుకుంటే ఇది విజయం సాధిస్తామనే పట్టుదలతో చేస్తారు. సో కొత్తగా పూల వ్యాపారం కానివ్వండి, కొత్త క్రాప్స్ కానివ్వండి, రకరకాల కొత్త ఆలోచనతోటి గ్రీన్ హౌసెస్ ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా మీరు ప్రోత్సహించి వాళ్ళతో పాటు మీరు ఒక పార్ట్నర్షిప్ లాగా ఏర్పడండి మీరు. ఎందుకంటే గతంలో మనం ఒకసారి ట్రై చేసాం,
డిండిలో రాజోల్లో ఒకరోజు మీటింగ్ పెట్టినప్పుడు 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వచ్చారు ఆ డిండి ప్రాంతానికి. ఆ రోజు కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన కొంతమంది నిపుణులతోటి ఒక చిన్న ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేసి మన పార్టీ పెద్దలు, అంటే అప్పుడు ఉండేవాళ్ళు మన పార్టీలో పెద్దలు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేద్దామని మనం ప్రయత్నం చేశాం, కానీ జరగలేదు అది. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మహిళలందరినీ కూడా, ప్రత్యేకంగా ఈ రీజనల్ కమిటీకి నేను ఇది ఒక బాధ్యతగా మిమ్మల్ని తీసుకోమంటున్నాను. ముందుగా ప్రతి రీజనల్ కమిటీ ఒక గ్రామాన్ని మీరు ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ఉన్న పొదుపు సంఘాలతోటి దయచేసి మీరు సంప్రదించి వాళ్ళని మోటివేట్ చేసి ఒక 5 లక్షలకో 10 లక్షల రూపాయలకో ఒక చిన్న గ్రూప్ లాగా ఫామ్ చేసి, అది 10 ఎకరాలు కానివ్వండి, 20 ఎకరాలు కానివ్వండి, కమర్షియల్ క్రాపింగ్ వచ్చేటట్టు మీరు కొంచెం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ మహిళల ద్వారా వారి కుటుంబానికి కూడా మనం ఆదుకున్నట్టు అవుతుంది. ఒక కొత్త మూమెంట్ తీసుకురాగలుగుతాం మనం ఆంధ్రప్రదేశ్లో. అది వీర మహిళల వల్లనే సాధ్యం అవుతుంది, జనసేన పార్టీ వల్లే సాధ్యం అవుతుందని ప్రజల్లోకి మనం నమ్మకంగా తీసుకెళ్ళగలుగుతామని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అటువంటి ఆలోచనలు మనకు రావాలి. ఎందుకంటే మొన్న మేము మత్స్యకారుల భరోసా యాత్ర కోసం తిరిగినప్పుడు వీళ్ళందరూ వచ్చారు, పాపం చాలా కష్టపడ్డారు. ఆమె చాలా ఆవేశంగా పాపం బాధపడింది. నాకు కూడా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మొన్న కూడా నన్ను ఎవరో అడిగారు ఒక ప్రశ్న, టీవీ రిపోర్టర్ నన్ను అడిగారు, ఎందుకంత ఆవేశంగా మాట్లాడారు మీరు మొన్న మీ ఉపన్యాసంలో అని. వాస్తవంగా అక్కడ పర్యటిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ బాధ ఏంటి. ఇదే ప్రభుత్వం ఇంత మోసం చేసి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు వీళ్ళ కోసం నిలబడలేదు? ఎంత కష్టపడి వీళ్ళు పాపం రోజు సముద్రానికి వేటకు వెళ్ళి అక్కడ ఏమైనా మిగిలితే వాళ్ళ కుటుంబం ఆ రోజు తింటుంది తప్ప, వేటలో వాళ్ళు ఏం పట్టుకోలేకపోతే తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లో అమ్మాలంటే ఈ ముఖ్యమంత్రి ఏమో ఆయన షాపులనే నావే అంటున్నాడు. మటన్ షాపులు నావే, చికెన్ షాపులు నావే, చేపలు అమ్ముకునే షాపులు కూడా మావే అని చెప్పి ప్రభుత్వం నుంచి వీళ్ళు ముందుకు వస్తున్నప్పుడు వీళ్ళ ఉపాధి ఏమవుతుంది? మహిళలే కదా పాపం, వాళ్ళు వేటకు వెళ్ళలేరు. తీసుకొచ్చిన సరుకుని వీళ్ళు పాపం మార్కెట్లోకి వెళ్ళి నిలబడి పొద్దున్నీ సాయంత్రం కూర్చుని వాళ్ళు మార్కెట్లో అమ్ముకుని తిరిగి వస్తారు మహిళలు. అటువంటి మహిళలకు కూడా అన్యాయం జరిగిపోతున్నప్పుడు, ఏమాత్రం అభివృద్ధి జరగనప్పుడు, మనం సంక్షేమం కోసం రోజు లేదో డ్రమ్ బజాయించుకుంటూ పోతుంటే మనం నిలబడాలి, మనం ఈ సమాచారం తీసుకెళ్ళాలి. దానికోసం మీరు అందరూ కూడా దయచేసి ఒక ఆలోచనతోటి మీరు కృషి చేయండి. ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న అమరావతి రైతుల ఇష్యూ మీరు చూశారు. ఆ విధంగా మహిళల్ని బూట్లతో తొక్కారు, లాఠీలు కొట్టారు, అవమానపరిచారు, కేసులు పెట్టారు, చివరికి ఏదో డ్రోన్లతోటి ఫోటోలు కూడా తీపిచ్చారు. అంత అసహ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి కోసం ఈ విధంగా అక్కడ పనిచేస్తుంటే వీటన్నిటిని ఎదుర్కొని అమరావతి ఉద్యమంలో ఆ మహిళలు వాళ్ళ స్ఫూర్తి దయచేసి ఒకసారి మీరు తలుచుకోండి. ఎంత కష్టపడి వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన తప్పేంటి? మన రాష్ట్రాని కోసం ఒక మంచి రాజధాని అవసరం అని చెప్పి వాళ్ళ బిడ్డలు వాళ్ళ భర్తలు కూడా వద్దన్నా కూడా వాళ్ళ నాన్నలు లేకపోతే వాళ్ళ తాతలు ఇచ్చిన భూముల్ని మన జాతి కోసం, మన కోసం ఆ 2 ఎకరాలు ఇస్తే మనకి రాజధాని వస్తుందనే భావనతో వాళ్ళు వస్తే వాళ్ళని కూడా అవమానపరిచారు ఈ ప్రభుత్వం. సో ఈ ఇష్యూస్ ఎక్కడైనా సరే ఏ ప్రాంతానికైనా మీకు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పోరాడాం, భవన నిర్మాణ కార్మికుల గురించి పోరాడాం. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు అద్భుతంగా 4 రోజులు 5 రోజులు కొన్ని ప్రాంతాల్లో మన జన సైనికులు వీర మహిళలు చాలా చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి పాపం రోడ్డు మీద పడేసిన ఆ భవన నిర్మాణ కార్మికులు మనం ఆదుకోగలిగాం. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకుని ఈ ప్రయారిటీ చేసుకోండి. కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని జిల్లాల్లో అది ప్రయారిటీ కాకపోవచ్చు. రాయలసీమలో తాగునీటి సమస్య ఉంది. నిన్ననే చూశాను కర్నూలు జిల్లాలో, అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది. మహిళలే పాపం రిక్షాలో బిందెలు నింపుకుని లాక్కుని వెళ్తున్నారు రిక్షాని ఒక గ్రామంలో త్రాగునీటి కోసం. 2022 సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో కూడా మహిళలు పాపం రిక్షాలో బిందెలు నింపుకొని, మనిషికి 2 బిందెలు వస్తాయంట, ఆ రిక్షాని లాక్కొని పోతున్నారు పాపం వాళ్ళ ఇళ్ళకి. అటువంటి పరిస్థితి ఉంది తాగునీటి గురించి. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న అసమానతలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతం నుంచే వచ్చాడు కాబట్టి ఏ విధంగా వాళ్ళు పెరిగిపోయారు, ఏ విధంగా లక్షల కోట్లు కొంతమంది సంపాదించారు, ఏ విధంగా పేదరికంలో ఈరోజు అంతమంది బతుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా 2-3 విషయాలు క్లుప్తంగా నేను చివరిలో చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, పార్టీలో ఉన్న డిసిప్లిన్, పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఏ విధంగా పనిచేసుకోవాలి, మనం చేసే ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు రావాలి, పార్టీకి మంచి పేరు రావాలి. అంతేగాని మనం ఏదో టెంప్ట్ అయిపోయి తొందరపడి ఒకరినొకరు మనం విమర్శించుకోవడం, సోషల్ మీడియాలో ఏదో ఎవరో చెప్పారని చెప్పి దాని గురించి మనం రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ మానేసేయండి. కొన్ని రోజులు మనం
క్షేత్రస్థాయిలో కాలినడక మీద మనం గ్రామాల్లోకి వెళ్దాం, పట్టణాల్లోకి వెళ్దాం, మన జెండా పట్టుకుని మనం ముందుకు తీసుకెళ్దాం పార్టీని. ఆ కార్యక్రమం తప్పకుండా మీరు చేయండి. రెండో అంశం, ప్రతి ఒక్కరికి స్థానం కల్పించడానికి కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. అది హడావడిగా కొంతమంది పైకి వచ్చి కూర్చున్నారు, కొంతమంది మేము పిలవలేదు, కొంతమంది ఎందుకు వచ్చారు, ఈ ప్రోటోకాల్లు ఇవన్నీ మానేసాను. నేను మొన్న కూడా కమిటీ ఫామ్ అయినప్పుడు మొట్టమొదటి ఫోన్ కాల్లో నేను వాళ్ళకి చెప్పాను, మీకు ఈరోజు ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నంత మాత్రాన మీరు ప్రోటోకాల్ గురించి మాత్రం ఎక్కడ మీరు మాట్లాడబాకండి. ఎందుకంటే ఈ చాలా సందర్భాల్లో ఆర్గనైజ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆర్గనైజ్ చేసి ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది ఈరోజు. అవునా? కరెక్టేనా? ఎంత కష్టమో ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభ విజయవంతంగా జరగాలి, అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే పట్టుదలతో చేస్తున్నాం కదా. ఆ సందర్భంలో హడావిడిగా వచ్చేసి మరి నా సంగతి ఏంటి, నాకు ప్రోటోకాల్ లేదంటే, నాకెందుకు కుర్చీ లేదు, నన్ను పిలవలేదు, ఇవన్నీ దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మంచి మనసుతోటి ఇది మనం భరించాలి, ఇది మన పార్టీ కోసం, రేపు మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ పదవి ద్వారా మనం ఏం చేయగలుగుతాం మన పార్టీకి. పదవి లేదన్నప్పుడు మనం భవిష్యత్తులో ఏం చేస్తే మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మనం 6 కోట్ల మందికి మనం పదవులు ఇచ్చుకోలేము కదా మన పార్టీలో. అవునా? చాలా ఇంపార్టెంట్ అది, మీరు అర్థం చేసుకోవడానికే నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి అందరూ కూడా సమానమే. ఇక్కడ ఒకళ్ళు ప్రధాన కార్యదర్శి అని, ఒకళ్ళు కార్యదర్శి అని, లేకపోతే ఇంకేదో అని ఆ పదవులన్నీ పక్కన పెట్టేసేయండి మీరు. ఈ 1 ఇయర్ నేను నిజంగా చెప్తున్నా, ఒక్క సంవత్సరం మనం కష్టపడితే క్షేత్రస్థాయిలో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం. దానికోసమే మనం నిలబడి చేసుకోవాలి. అది మీరు ఆలోచించండి, అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఈ పొరపాటు చేయకూడదు. చిన్న ఇష్యూస్ పైన కమ్యూనికేషన్ గ్యాప్లు ఇవన్నీ తీసుకురాపకండి. మూడో అంశం, నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ ప్రాంతం వరకు మీ రీజనల్ కమిటీల ద్వారా, మీ జిల్లాల ద్వారా, ఆ జిల్లాలో మనం ఎటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. నేను ఒక సజెషన్ ఇచ్చాను మీకు, పొదుపు సంఘాల ద్వారా మీరు కూర్చొని మాట్లాడుకోండి, అది మీరు ఉపయోగించండి. పొదుపు సంఘాల ద్వారా మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తే మనం పటిష్టం చేయొచ్చు. మొన్ననే మనకి ఒక మాజీ ఎమ్మెల్సీ గారు 2 సార్లు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు, లక్ష్మి గారు, ఆమె కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె ఫార్మల్గా బహుశా ఈ 2-3 రోజుల్లో ఆమె కూడా పార్టీలోకి వస్తారు. ఆమెను కూడా కలుపుకునే ఆమె అనుభవం, అందుకని పొదుపు సంఘాల నుంచి వచ్చిన మహిళ ఆమె. పొదుపు సంఘాల్లో చాలా బాగా చేశారు కాబట్టి గుర్తించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమెకి ఎమ్మెల్సీగా స్థానం కల్పించారు. 2 సార్లు ఆమె ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు అప్పున. సో మీరు అటువంటి వ్యక్తులు, మనకి మంచి లీడర్షిప్ ఉంది. ఇంతకుముందు మన సరోజ గారు చెప్పినట్టు కాకినాడకి మేయర్గా పనిచేశారు. సో పబ్లిక్ పాలసీ కూడా మీకు అర్థం అవ్వాలి. మనం ఏదో కేవలం విమర్శించుకోవడమే కాదు, అసలు ఎట్లా జరుగుతాయి కొన్ని కార్యక్రమాలు. శానిటేషన్ విషయంలో నేను ఈరోజు మీకు చెప్తున్నాను, భారతదేశంలో మొట్టమొదట తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం చేసింది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెనాలిలో. ప్రతి ఇంటికి ఉచితంగా, ఆ రోజుల్లోనే నిధులు అంత ఉండేవి కాదు, ఆ రోజుల్లోనే ప్రతి ఇంటికి 40,000 ఇళ్ళకి 2 బుట్టలు, ప్లాస్టిక్ బుట్టలు ఉచితంగా ఇచ్చాం ఆ రోజున. కానీ ఈ రోజున మరి చెత్త కోసం పనులు వేస్తున్నారు, ఇంటింటికి తిరిగి బుట్టల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. మొన్న కాకినాడలో మేము పర్యటిస్తున్నప్పుడు అసలు మామూలు కాదు పాపం, మహిళలు బయటకు వచ్చి గోవాలు చేస్తున్నారు, ఇంటి ముందు చెత్త వేసి వెళ్ళిపోతున్నారు డబ్బులు కట్టకపోతే. నవరత్నాలు ఎప్పుడో ఊడిపడిపోయినాయి, లేవు అయ్యో నవరత్నాలు ఇంకా. వాస్తవం అమ్మా, అంటే అవమానపరచడానికి కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాధ కలిగించింది. అంటే మహిళలే పాపం ఆ రోజు కాకినాడలో బయటకు వచ్చి చెప్పారు, ఇది చాలా అన్యాయం సార్, ఆ చెత్త గురించి పదునేసారు, అది కట్టమేమో అంటే. ఎందుకంటే వాళ్ళు ఈ మత్స్యకారుల కాలనీలో ఆ కాలనీ మొత్తం డంప్ యార్డ్ లాగా మార్చేశారు వాళ్ళు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషను మన మత్స్యకారులు ఉండే ప్రాంతంలో ఒక డంప్ యార్డ్గా మార్చారు. కాబట్టి అదే మీరు క్లీన్ చేయకుండా మా ఇంటి ముందు మీరు వచ్చి చెత్త పని చేయడం ఏంటనేది ఒక నిరసనగా వాళ్ళు చాలా బాధపడి మాట్లాడారు. సో దయచేసి అటువంటి అంశాలు మీరు కొంచెం లోతుగా స్టడీ చేయండి. ఎందుకంటే మీకు కూడా మీరుంటున్న మున్సిపాలిటీల్లోనో, మీరుంటున్న గ్రామాల్లో, గ్రామ పంచాయతీ నుంచి కొంచెం సమస్యలు మీకు కూడా అర్థమవుతుంది. వీటన్నిటికన్నా మొన్న స్థానిక సంస్థల్లో అందరికన్నా గొప్పగా ధైర్యంగా నిలబడింది మన మహిళలే. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు హైదరాబాద్ నుంచి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మీరందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న ఆలోచనని ఏది యునానిమస్గా జరిగిపోవాలి, ఎలక్షనే ఉండకూడదు, ఇదో సామ్రాజ్యంలాగా ఒక ముఖ్యమంత్రి నిర్ణయించుకుని ఆయన ఆర్డర్ పాస్ చేస్తే దానికి ఎలక్షన్ జరిగేటట్టు దేని కూడా లొంగకుండా, కొన్ని ప్రాంతాలు అయితే 40 లక్షలు 50 లక్షలు కూడా ఆఫర్ చేసినా కూడా మన వీర మహిళలు ఎక్కడ కూడా తగ్గలేదు.
ఎక్కడ కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు, నిలబడ్డారు, ఎలక్షన్లో నిలబడ్డారు. ఎన్ని ఓట్లు వచ్చినాయి అది వేరే విషయం. గెలిచాం, చాలా ఎంపీటీసీలు గెలిచాం, సర్పంచులు గెలిచాం. ఉదయం నుంచి కొంతమంది ఉపన్యాసాలు కూడా ఇచ్చారని నా దృష్టికి వచ్చింది. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ అభినందించుదాం, ప్రత్యేక కార్యక్రమం పెడదామని కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. మనం ఈ కరోనా వల్ల చేసుకోలేకపోయాం. కానీ తప్పకుండా పార్టీలో గర్వపడే అంశం ఒకటి, అదేంటంటే ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని మీరు మీ ధైర్యం చూసి స్థానికంగా మన జన సైనికులు మీతో పాటు నడిచి ఆ ఎన్నికల్లో ఆ ప్రక్రియ పూర్తయ్యేటట్టు మీరు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. సో చాలా సంతోషమైన రోజు ఇది. ఒక పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమం జరుపుకున్నారు. భవిష్యత్తులో కూడా ఈ విధంగానే ఈ కార్యక్రమం ప్రతి ప్రాంతంలో జరగాలి, ప్రతి జిల్లాలో జరగాలి. నాయకత్వం పెరగాలి, నాయకత్వంకి అవకాశాలు కావాల్సినవి ఉన్నాయి. అది నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా, పార్టీకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి పదవులు కల్పించడమే కాకుండా మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, మీరు కూడా రేపటి రోజున ఎదగాలి, ఒక రాజకీయ ప్రస్థానం చేయాలి మీరు. ఎందుకంటే మనం గతంలో ఒక సేవా సంస్థగా మీరు మిగిలిపోయి సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే సరిపోదు. జనసేన పార్టీ 100% రాజకీయ ప్రస్థానం మొదలైంది. మన రాజకీయ ప్రస్థానంలో సగ భాగం మీరే నిలబడ్డారు, మీరే ధైర్యం ఇస్తున్నారు. ప్రతి కమిటీలోనూ ప్రతి మీటింగ్లోనూ మీరందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. దయచేసి అదే స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళండి. రాబోయే రోజుల్లో మనం ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుందాం. మంచి ఆలోచనలతోటి ముందుకు రండి. నేను ఇందాక అన్నట్టు ప్రతి జిల్లా నుంచి ఒక ఆలోచనతో రండి. మీరందరూ కూర్చొని ఎక్కువగా కలవాల్సిన అవసరం కూడా లేదు. మీరందరూ కాన్ఫరెన్స్ కాల్స్ ఏర్పాటు చేసుకుని మాట్లాడండి. పరస్పరంగా మాట్లాడుకుంటూ ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో మీరు నిర్ణయించుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. రాబోయే 2-3 నెలల లోపే ప్రతి జిల్లాకి కమిటీ వస్తుంది, ప్రతి మండలానికి ఒక కమిటీ వస్తుంది, ప్రత్యేకంగా మహిళా కమిటీలు. వీళ్ళ ద్వారా మళ్ళీ మనం అనేక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేసుకుందాం. ఎలక్షన్లో మనం గెలవాలి, జనసేన పార్టీ ప్రభుత్వం రావాలి. అప్పుడే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మనం సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా ప్రజాహితంగా, ధర్మంగా, న్యాయంగా అందరినీ సమానంగా చూసుకునేటట్టు మనకు ఒక మంచి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అటువంటి మంచి నాయకుడికి మనం కూడా కొంచెం భారం మోసి, మనం కూడా కొంచెం భారం తగ్గించి పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లేటట్టు మీరందరూ ప్రయత్నం చేస్తారని మరొకసారి మీకు మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మీ వెనక మీ కుటుంబంలో ఉన్న పెద్దలందరూ కూడా మిమ్మల్ని ఎంతో ఆదరించి ఉంటారు, అభిమానించి ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి ఉంటారు. ఎందుకంటే అది లేదే ఈ కార్యక్రమం మామూలు విషయం కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అధ్యక్షుల తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించినందుకు, ఆహ్వానించినందుకు వీర మహిళలందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.